రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లోని సుంకర భాస్కర్రావు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో రూరల్ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన సతీమణి ఝాన్సీ కుమార్తె కంటమనేని శిరీష సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలో తమకు మంచి చేసే పార్టీలను ఎన్నుకునేందుకు ఓటు హక్కు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ప్రజలు స్వేచ్ఛగా ఎవరికి నచ్చిన పార్టీకి ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అన్ని హక్కులను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ తదితరులు ఉన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఓటు హక్కు ప్రధానమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోండి. మన నచ్చిన పార్టీకి ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలు ఏర్పాటవడానికి కృషి చేయండి. ప్రతి ఒక్కరూ కూడా 100% ఓటింగ్ పోలయ్యేలాగా చూసుకోండి. ఎండనక వర్షమైనా సరే లెక్క చేయకుండా రండి. రాష్ట్రంలో మంచి పరిపాలనకి అవకాశం కల్పించమని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ సద్వినియోగం చేసుకోమని, కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా విజయపందాన్ని నడిపించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం స్వయంగా ప్రతి ఒక్కరూ రండి, ఓటు వేయండి.